జిమ్ సిఎస్ఆర్ ఫండ్స్ తోని స్థానికంగా అందరికీ ఉపయోగపడే జిమ్ ఆ కాలనీలో శ్రీనివాస్ థియేటర్ ఎదుర్కొన్నటువంటి కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత ఎంపీ నిధుల నుంచి బోర్వెల్, రోడ్స్, డ్రైన్స్, జిమ్, బోర్వెల్ దీనికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. 70 లక్షల రూపాయలతోని రోడ్ యొక్క పనులను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రారంభమైంది. అతి త్వరలో వారం రోజుల లోపట్నే యూడీఎఫ్ ఫండ్స్ ద్వారా కరీంనగర్ లో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. 2-3 రోజుల తర్వాత వాటి కూడా ప్రారంభోత్సవాలు చేస్తాం. యూడీఎఫ్ ఫండ్స్ 50 కోట్ల రూపాయల యూడీఎఫ్ ఫండ్స్ తో మొత్తం కరీంనగర్ రోడ్లు వేస్తున్నాం అన్ని డివిజన్లలో. 3 నెలల లోపల యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీకి మేయర్ పదవి ఇవ్వండి, మేయర్ బాధ్యతలు మాకు అప్పచెప్పండి, మేము కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దాం, ప్రజల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత 100 రోజుల లోపట్నే నరేంద్ర మోడీ గారిని కలిసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిసి ఒప్పించి 840 కోట్ల రూపాయల యూసీఎఫ్ ఫండ్స్ తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, గతంలో కార్పొరేట్లు అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. ఫండ్స్ ఉన్నాయా లేవా, కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి సిద్దంగా లేరు. బిల్స్ వస్తాయా రావా అని చెప్పండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు పనిచేయడానికి. కార్పొరేటర్ల చేతి నిండా పని ఉంది. వాళ్ళ గల్లా ఎగరేసుకుని తలెత్తుకొని నేను కార్పొరేటర్ను, నేను అభివృద్ధి చేయడానికి సిద్దంగా ఉన్నా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి అలా కరీంనగర్లో ఉంది. ఎందుకంటే 50 కోట్ల రూపాయలు వచ్చినాయి, మళ్ళీ 30 కోట్ల రూపాయలు అర్బన్ యూడీఎఫ్ ఫండ్స్ రాబోతున్నాయి. స్మార్ట్ సిటీకి సంబంధించి 70 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇలా యూసీఎఫ్ 840 కోట్ల రూపాయలు వచ్చినాయి. దీని ద్వారా అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది, డ్రైన్స్ పూర్తవుతాయి. దీనిలో ప్రజలందరూ తీవ్ర సమస్యగా ఎదుర్కొంటున్నటువంటి డంపింగ్ యార్డ్ కోసము 80 కోట్ల రూపాయలు కేటాయించాం. డంపింగ్ యార్డ్ కోసం, శాశ్వత పరిష్కారం కోసం 80 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ కోసం కేటాయించడం జరిగింది. పార్కింగ్ సంబంధించి కూడా ఈ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి 25 కోట్ల రూపాయలతోని ఇలా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పడడానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. అమృత్ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. కానీ రోడ్లు గాని, డ్రైన్స్ గాని, వాటర్ ఫెసిలిటీ గాని ఇవన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు మేము కరీంనగర్ కార్పొరేషన్ ను ఒక మోడల్ కరీంనగర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. నిధులు తీసుకొస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పిస్తున్నాం, మెప్పిస్తున్నాం. వారి సహకారం తీసుకుని అధికారుల సహకారంతో, స్థానిక మా గౌరవ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కలిసి పనిచేస్తూ ఈరోజు కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ తెలిసిన పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత దాదాపు 22 వేల కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్డు ఈ దసరా వరకు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. దాదాపు 85% పూర్తయిపోయింది. ఇంకా మిగిలిన పనులు కూడా దసరా లోపల పూర్తి చేసి దసరా వరకు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిని ప్రజలకు అందుబాటులో, ప్రజలు వాడుకునే విధంగా తీసుకొస్తాం. దానంతరం వెంటనే 2,300 కోట్ల రూపాయలతో కరీంనగర్ జగిత్యాల్ రహదారి, జాతీయ రహదారి కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తా ఉన్నది. ఆ పనులు కూడా ప్రారంభించబోతున్నాం. సీఆర్ఎఫ్ ద్వారా గ్రామాల మండలాలకు, ఒక మండలానికి కనెక్టివిటీ ఇచ్చినాం. మీ మొన్న తెలుసు, ఆర్నకుంట నుంచి మల్యాల వరకు అన్ని మండలాలను కలుపుకుంటూ రోడ్ వేస్తున్నాం. అలా గన్నేరవరం నుంచి ఎలిగంతల వరకు కూడా బ్రిడ్జి కడుతున్నాం. మధ్యలో గన్నేరవరం మండలం ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక. దానికి స్థానిక శాసనసభ్యులు ఇటు సత్యం గారు గాని, అటు కోవంపల్లి సత్యనారాయణ గారు గాని వాళ్ళ సహకారం తీసుకున్నాం. ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారు. ఇది గన్నేరవరం బ్రిడ్జ్, ఆ ప్రాంతానికి చిరకాల కోరిక. ఇట్లా తిరిగి వస్తే 12 కిలోమీటర్లు, ఇప్పుడు వస్తే దాదాపు 2-3 కిలోమీటర్లు చేరుకునే ప్రయత్నం చేస్తాం.
బ్రిడ్జ్ కడుతున్నాం మనం. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, నేషనల్ హైవేస్ కానీ, నగరాల స్మార్ట్ సిటీ కానీ, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ ఈ 37 డివిజన్ సంబంధించి ఇక్కడ బీజేపీ గెలవదన్నారు. బీజేపీ గెలుచుడు చాలా ఇంపాసిబుల్ అన్నారు. ఇది కళ్ళలో కూడా జరగదని చెప్పన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ డివిజన్ లో కార్పొరేటర్ గా చంద్రని గెలిపించారు. చంద్ర ఇలియాస్ టింకు గెలిపించిన తర్వాత ప్రజలు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని గెలిపించారో, కాశాభ్యాన్ని రేపటి ఆడించారో, ఈ ప్రాంతాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు లేకుండా, సమస్యలు లేని డివిజన్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మౌనమైందో ప్రజలకు తెలుసు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేను నిన్న మాట్లాడాను. ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పరులని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అవినీతి పరులని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ అయినా ఇంకో నాయకుడు లేని వాళ్ళ. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నదక్కలేదు. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే, వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పరులు అంటే మీరు అవినీతి పరులు, మీరు అవినీతి పరులు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏదో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మీ బయటకు వస్తలేదు. నాకు అర్థం కాలే. ఒక్క అవినీతి. ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. వందల మందిని, వేల మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలలో వస్తున్నది. మీరు విచారణ గిన్ని రోజుల నుంచి విచారణ చేసి గిన్ని వందల మందిని పిలిచి మీరు సాధించింది ఏంది? ఇంకెన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇది ఎన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇంత జరిగిన విచారణలో ఏం బయటపడ్డది? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కలిసి ఒప్పించి, సార్ నా ఏరియాలో ఫలానా నాయకుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన కూడా ఫోన్ మనం వినాలని చెప్తే ఆ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నారంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు? మీరు ఎప్పుడు కేసులు బుక్ చేస్తారు? ఎప్పుడు ఛార్జ్ షీట్ చేస్తారు? ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు? ఛార్జ్ షీట్ వేస్తారా? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దానికి నిబద్దత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్లే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే దీనికి ఇట్నే చెప్తూనే ఉండరు. ఇక ఛార్జ్ షీట్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టైంపాస్ పాలిటిక్స్ అన్ని కూడా. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అవుతున్నది. నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పయనించిన తర్వాత పార్టీ కార్యకర్తల లోపల ఇంకా జోష్ వచ్చింది.
కార్యకర్తల సమావేశాలు పూర్తిసార్లు సక్సెస్ అయినాయి రామచంద్ర గారి నేతృత్వంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించారు, గుర్తించారు. మీ డ్రామాలు ఇక సాగని విషయాన్ని గుర్తించుకోవాలి. సీఎం గారు కూడా నితిన్ నబీన్ పర్యటన పైన కొన్ని కామెంట్లు చేశారు. మంత్రులు కూడా కామెంట్లు చేస్తూ బీజేపీ అధికారంలోకి రావడం కళా తెలంగాణలో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో డిపాజిట్ రాలే. కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఎన్నికలు ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే. హుజాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి. మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. హైదరాబాద్ లో 2 గెలిచింది. కరీంనగర్ గత కార్పొరేషన్ ఒక్కటి గెలవలే. వరంగల్ గత కార్పొరేషన్ ఒక్కటి గెలవలే. మీకు క్యాడర్ లేదు, గెలిచే కెపాసిటీ లేదు. మీ అధికారికి వచ్చిన లేదా? కానీ మీడకి హవాలా రామేం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా సమస్యల యుద్దం కొనసాగించి ప్రజల మెప్పు పొంది ప్రజల ఆశీర్వాదంతో మేము వస్తాం అధికారంలోకి. సార్ ఇంకొకటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి మీరు తీసుకొని వచ్చామని చెప్పి మీరు చెప్తున్నారు 800 కోట్లు సుమారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేంద్రం ఇచ్చింది ఎక్కడిది, 50% బ్యాంకు లోను, 25% రాష్ట్రం ఇస్తుంది, 20% కేంద్రం ఇస్తుంది. ఆ 50% లోన్ కూడా మేమే గ్యారెంటీ ఇవ్వాలి, అది కేంద్రం నిధులు ఎట్లయితే అని చెప్పి ప్రశ్నించింది. దానివల్ల అవగాహన అయితే నిదర్శనం అది. అర్బన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకెళ్లే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. పునః ప్రోగ్రాం అర్థం చేసుకోవాలి. ఇది దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. ఈ 17 ప్రాజెక్టులలో కేవలం వరంగల్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవాలు చేసిన ఏడా వరంగల్లో. మేము కరీంనగర్లో గెలిచిన తర్వాత ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ ను యాడ్ చేసినాం. 2 సంవత్సరాల తర్వాత యాడ్ చేసినాం. దాన్ని గుర్తించాలి. 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ఎవరు ఇళ్లలో ముద్దగొట్టి పైసలు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇళ్లలో ముద్దగొట్టి పైసలు కరీంనగర్ పంపలేడు. యూడిఎఫ్ కూడా లోనే, ఏదైనా లోనే. దానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఆ స్కీమే కేంద్ర ప్రభుత్వం అంది. వీళ్ళు ఏం చేయరు, చేసింది వాళ్ళని చెప్పుకుంటారు. అట్లున్నది పరిస్థితి. దాంతోపాటు నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విబిజీ రామ్ యొక్క ఆ స్కీమ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిజంగా దుర్మార్గం. అది స్కీమ్ కావాలంటున్నారు, స్కీమ్ ను అమలు చేస్తారట, కానీ స్కీమ్ కోర్టులో కేసేస్తారట. ఇదే ద్వంద్వ విధానం. మరి వద్దని చెప్పారు, స్కీమ్ వద్దని చెప్పారు. మరి ఎందుకు వద్దని చెప్తలేరు? స్కీమ్ కావాలట, కానీ కోర్టులో కేసేస్తారట. అంటే ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుంది పేద ప్రజలకు. దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అని చెప్పి మళ్ళొక రాయడానికి మేము కోర్టులో కేసేస్తామంటున్నారు. ఈ స్కీమ్ లో తప్పదమేంది? ఇది 2014 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ మీద ఖర్చు పెట్టాం. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 39,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం. ఈ జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే, దాన్ని 120 రోజులు చేసినాం. దీనిలో ఏం పొరపాటు ఉన్నది? పనుల సృష్టి లేదు, సంపద సృష్టి లేదు, అలా ఓ ప్రణాళిక లేదు. గ్రామాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రామాలకు ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో దీన్ని తీసుకొస్తాం. తప్పేమో దానిలో ఒక వ్యక్తి పని కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల పాట ఆయనకు పని కల్పించాలి, లేకుంటే జీతం ఇస్తాం. 15 రోజుల పాటు పని ఇస్తారా ఇయ్యరా ఆయనకు రిప్లై ఇవ్వకుంటే జీతం ఇస్తాం. దానికి దీని తప్పేమున్నది? గతంలో ఈ ఉపాధి పథకం ద్వారా రైతులు ఇబ్బంది పడేవారు. మాకు వ్యవసాయం పంటలు వేసుకునే టైంకు, కోతల టైం కానీ, పంటలు వేసుకునే టైం కానీ మాకు కూలీలు దొరుకుతలేరని చెప్పి రైతులు ఇబ్బంది పడేవారు. ఈసారి ఏం చేస్తాం? 70 రోజుల పాటు ఇలా విరామం ఇచ్చినాం ఈ స్కీమ్ కు. ఎందుకంటే రైతులు పంట వేసుకునే సమయంలో కూడా కూలీలు దొరకాలని చెప్పి ఉద్దేశంతో మనం విరామం ఇచ్చాం. దీని తప్పేమన్నా దీనిలా? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, విబిజీ రామ్జీ ద్వారా నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది. కాబట్టి ప్రజలను తప్పుదో పట్టించడానికి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయమే కోర్టులో కేసు వేయడం. 1000 కోట్ల కేసు ఏమైతే చూద్దాం.
ఈ స్కీమ్ వద్దనే ఈ స్కీమ్ కావాలంటారు, కానీ కోర్టులో కేసు చేస్తా అంటారు. ఇదేం తొందో విధానం ఇది. స్కూల్ సంబంధించి చాలా సంతోషం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఏంటంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి, లెక్చరర్లకు కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం మేము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఏమో తండాలతో పాటు చివరి గ్రామ ప్రజలకు కూడా విద్యను అందించాలి, అక్షరాస్యతను పెంచాలని చెప్పి అన్ని గ్రామాల్లో పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 10,000 పాఠశాలలు తీసేస్తున్నారట. 10,000 పాఠశాలలు తీసేసి మధ్యాహ్న భోజనం పెడతారు. ఇప్పుడు దేనికోసం తీసేస్తారు? ఇవాళ కూలీనాలు చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలు చదువుకోలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండాలి? ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ప్రైవేట్ పాఠశాల ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇలా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి ఒక సంకల్పం ఉండాలి తప్ప మేము 10,000 పాఠశాలలు తీసేస్తాము అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇవాళ చాక్ పీస్ లేదు, డస్టర్ లేదు, హెడ్ మాస్టర్ స్కావెంజర్ లేరు, రిక్రూట్మెంట్ లేదు. ఉన్న సమస్యను తీర్చి ఒక ఆదర్శవంతమైనటువంటి విద్యను అందించాలని చెప్పి ఆలోచించాలి తప్ప పాఠశాలను 10,000 పాఠశాలలు తీసేస్తామంటే ఇది మూర్ఖత్వం. ఇది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. సార్, వీబీజీ రామ్జీ మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటే కాదు, ఇక్కడ ₹1 మాత్రమే పెరిగింది, కేవలం ₹1 పెరిగింది. 50% నిధులు రాష్ట్రం మీద భారం పడుతుంది. ఈ విధానం రాష్ట్రం మీద భారం పడితే అనేక రాష్ట్రాలు దేశంలో, ఒక తెలంగాణ రాష్ట్రం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే ఏం చేయాలి? ప్రధానమంత్రిని కలవాలి, కలిసి సమస్యను విన్నవించాలి. ఏ రాష్ట్రాలకు నొప్పి ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నది? అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రానికి కూడా స్కీమ్ వద్దని ఎందుకంటే లేరు? మార్పులు చేసే అవకాశం ఉందా సార్? రాష్ట్రాలు ఏమని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రధానమంత్రి కలిసి మాడితే ఆలోచిస్తారు, ప్రధానమంత్రి ఆలోచిస్తారు. జలాశయాల్లో వాటర్ లోన్ తగ్గిపోతున్నాయి, రైతాంగానికి ఇబ్బంది అవుతుంది, కాళేశ్వరం ఎత్తిపోతలు కొనసాగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బీజేపీ కూడా అట్లాంటి డిమాండ్ ఏమైనా తెరపై చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీటి మీద అవగాహన లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసింది పీకింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ యొక్క మోసం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం దానికి పరిష్కారం చూపెట్టాలని చెప్పి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలము కాళేశ్వరంలో ఇది జరిగింది, అది జరిగింది వాస్తవం అని చెప్పి విమర్శలు చేసుకుంటే తప్ప ఇవాళ సాగునీరు గాని తాగునీరు గాని అందించేటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్దంగా ముందుగా ప్రయత్నం చేస్తలేదు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష చేయాలి, విమర్శలు పక్కకు పెట్టి ప్రజలకు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సేమ్ ప్లేస్ లో ఉంటుంది డంపింగ్ యార్డు. ఉన్నదాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ కంపెనీస్ ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి డిపిఆర్ తెప్పించుకుంటారు, టెండర్ నిర్వహిస్తారు. ఆ టెండర్ లా కొన్ని కండిషన్స్ పెడతారు. దానికి అనుగుణంగా ఏ ఏజెన్సీకి వస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు దాన్ని ఆ సమస్యను పరిష్కరించి ఇప్పటి నుంచి అలా స్టోరేజ్ లేకుండా, డంపింగ్ యార్డ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కమిటీ ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, దానికి మేయర్ గారు ఉంటారు, డిపిఆర్ తెప్పించుకుంటారు, దాని మీద తెప్పించుకొని చేస్తూ ఉంటారు. హుజాబాద్ డంపింగ్ యార్డ్ దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మేము. హుజాబాద్ డంపింగ్ యార్డ్ ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితిలో కొత్త డంపింగ్ యార్డ్ ఎట్లా పెడతారు మీరు అంటున్నాను. సింగరేణిలో అవినీతి అక్రమాలు ఎక్కువ ఉన్నాయి, నాణ్యమైన బొగ్గు లేదని చెప్పి పరస్పర ఆరోపణలు. కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ ఆల్రెడీ మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాన్ని స్పందించారు. దానికి ఎమ్మెల్యే టీం కూడా పోయింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం చేత కాకుంటే కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం విచారణ సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు.